మీనా పుట్టింటిని తక్కువ చేసి మాట్లాడుతున్న రోహిణి చెంప పగలగొట్టి దిమ్మ తిరిగేలా సమాధానమిచ్చిన మీనా షాక్లో ప్రభావతి. ఇంతకు ఏం జరిగింది? మీనా పుట్టింటిని రోహిణి ఇప్పుడు తక్కువ చేసి మాట్లాడాల్సిన పనే వచ్చింది. మరి రోహిణి చెంప పగలగొట్టినటువంటి మీనా ప్రభావతికి ఏ విధంగా షాక్ ఇచ్చింది? దాంతో కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక చాలా తెలివిగా ఇక బాలు మీనా ఇద్దరు కూడా మనోజ్ అయితే ఇంటికి తీసుకొచ్చేశారు. అలా తీసుకొచ్చిన తర్వాత ప్రభావతి అయితే ఇక మనోజ్ ని చూసి నీకే గతి పట్టిందేంట్రా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక ఎవరు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నేను ఈ పని చేసుకుంటున్నాను అని చెప్పని అంటాడు. దాంతో ఇక ఇంట్లో అందరూ కలిసి మాట్లాడుకుని మనోజ్ని కెనడా పంపిద్దామా అని చెప్పని అనుకుంటారు. కెనడా పంపించడానికి డబ్బు కావాలి, ఖచ్చితంగా 14 లక్షలు కావాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇల్లు తాకట్టు పెట్టడం తప్ప వేరే దారి ఉంది అని చెప్పని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇదే టైంలో రోహిణి అయితే ఇప్పుడు నా వైపుకు తిరిగిందో అంతే నా పని అని చెప్పేసి అనుకుంటూ ఇక ఎలా అయినా ఇప్పుడు ఇక్కడ టాపిక్ ని డైవర్ట్ చేయాలి అని ఆలోచించినటువంటి రోహిణి ఇక మీనా వైపు చూస్తూ పుట్టిల్లు గట్టిగా ఉంటే ఆడపిల్లలు చాలా సంతోషంగా ఉంటారు అత్తయ్య. నా పుట్టిల్లు గట్టిగానే ఉంది, కానీ ఏం లాభం, నాకిప్పుడు డబ్బొచ్చే పరిస్థితి లేదు. పుట్టిల్లు ఉన్నా లేనట్టే ఉండే వాళ్ళ పరిస్థితులు ఇక మనం చెప్పక్కర్లేదు అని మీనా వైపు చూస్తూ ఉంటే అంతే, పుట్టిల్లున్నా లేనట్టే, 1 రూపాయి వచ్చేనా పెట్టేనా అని చెప్పేసేసి అంటుంది ప్రభావతి. ప్రభావతి మాటలతోటి మీనా అలా చూస్తూ అత్తయ్య ఎందుకు మీరిద్దరు ఇప్పుడు నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అంటుంది. నీ పేరు పెట్టానా, నీ గురించి మాట్లాడానా, నేనేదో అనుకుంటుంటే నువ్వెందుకు మధ్యలోకి వచ్చి అన్నిట్లో నేనే అని చెప్పానంటావు అంటూ ప్రభావతి మాట్లాడుతుంది. అలా మాట్లాడుతున్నట్టు ప్రభావతికి అత్తయ్య మీరుండండి అంటూ ఏంటి మీనా ఏం మాట్లాడుతున్నావు, మేమేదో మాట్లాడుకుంటుంటే మధ్యలో నువ్వెందుకు వచ్చావు అని చెప్పని అంటుంటే అసలు నువ్వే ఇదంతా మొదలు పెట్టింది. నా పుట్టింటి గురించి నీకెందుకు రోహిణి, నీకంటూ ఒక పుట్టిల్లుంది కదా, దాని గురించి మాట్లాడుకో. దాని గురించి మేమెవరైనా మాట్లాడితే అస్సలు ఊరుకోవు కదా, మరి మా పుట్టింటి గురించి ఎందుకు అని అంటుంది. నీ పుట్టింటి గురించి నేను మాట్లాడానా, పేరు తీసానా, పార్వతమ్మ గారి ఇల్లు అని చెప్పని అన్నానా, ఏమన్నానని చెప్పి నువ్వు అంత మాట్లాడుతున్నావు మీనా అంటూ రోహిణి కావాలనే గొడవని పెద్దది చేస్తూ ఉంటుంది. అలా పెద్దది చేస్తున్నటువంటి గొడవని చూసినటువంటి ప్రభావతి సరే ఇక వదిలేసేయండి, అయిపోయిందేదో అయిపోయింది కదా అంటే ఎందుకు వదిలేయాలి, మీరు వదిలేయమని చెప్తారేంటి అత్తయ్య అని చెప్పని రోహిణి అంటుంది. అనేసరికి ఇదేంటిది ఇంతలా చెప్తున్నా కూడా ఆగకుండా రోహిణి ఎందుకు గొడవ పడుతోంది అని చెప్పి ప్రభావతికి డౌట్ వచ్చి సరే ఇక వదిలేయ్ అని చెప్పని ఇక ప్రభావతి లోపలికి వెళ్ళిపోతుంది. వెంటనే ఇక రోహిణి అయితే ఏంటి మీనా మాట్లాడుతూ ఉంటే అత్తయ్యని లోపలికి వెళ్ళిపోయేలా చేసావంటే నేనేమైనా అత్తయ్యకి చెప్పానా లోపలికి వెళ్ళమని చెప్పి, అత్తయ్య వెళ్ళిపోయారా, ఎందుకు నువ్వు కావాలని చెప్పి గొడవని రప్చర్ చేయాలని చూస్తున్నావు, అసలు ఇదంతా దేనికొచ్చింది, పని కట్టుకుని మా పుట్టింటి వాళ్ళ పేరెత్తావు, దేనికి మా పుట్టింటి గురించి మాట్లాడావు అని చెప్పి అంటూ ఇక దీని గురించి వదిలేసే రోహిణి అని లోపలికి వెళ్ళిపోతుంది. అబ్బా ఇక్కడితో సైలెంట్ అయిపోయిందేంటి, ఈ గొడవ పెద్దదవ్వాలి, బాలు మీనాని బయటకు పంపించాలి, ఆ గొడవ గురించే చాలా రోజులు ఇంట్లో అలాగే రప్చర్ సాగుతూ ఉండాలి, అప్పుడు కదా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసేసి అనుకుంటూ జేంటి లోపలికి వెళ్ళిపోతే సైలెంట్గా ఉంటాననుకుంటున్నావా అంటూ గబగబా వస్తుంది. అసలు ఏంటి రోహిణి నీకేం కావాలి అని మీనా మాట్లాడుతూ ఉంటే ఇక రోహిణి అయితే చాలా ఇరిటేటింగ్గా ఉంది ఇంట్లో ఉండటానికి అని చెప్పని మొదలు పెడుతుంది. ఇందులో ప్రభావతి వచ్చి ఏమైంది రోహిణి అని చెప్పనంటే అసలు నాకు ఈ ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు అత్తయ్య, నేను వెళ్ళిపోతాను అని చెప్పని అంటుంది. ఏంటమ్మా ఎందుకు సడన్ గా ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నావు అని చెప్పి ప్రభావతి అంటే ఇలాంటి కల్చర్లెస్ పర్సన్స్ ఉన్న దగ్గర నేను ఉండదలుచుకోవట్లేదు ఆంటీ అని చెప్పని అంటుంది. ఎవరు కల్చర్ లేని వాళ్ళు, అనవసరంగా ఎదుటి వాళ్ళ పుట్టిళ్ల గురించి మాట్లాడి గొడవలు పెట్టే నువ్వా కల్చర్ లేని దానివి నేనా అని చెప్పంటుంది. ఇక మీనా చూసారా ఆంటీ మీ ముందే ఎలా మాట్లాడుతోందో అని చెప్పి రోహిణి అయితే కావాలని ఇంకా పెద్ద చేస్తూ ఉంటుంది. ఈలోపు బాలు వస్తాడు. ఏమైంది మీనా అని చెప్పనంటే జరిగింది మొత్తం చెప్తుంది మీనా. ఏంటి పార్లర్ అమ్మా ఏంటి నీ బాధ, ఎందుకు ఇప్పుడు వాళ్ళ పుట్టింటి గురించి ఎత్తావు అని చెప్పని అంటాడు. అయినా ఇది ఆడవాళ్ల గొడవ, ఎందుకు బాలు ప్రతి దాంట్లో నేనున్నానని చెప్పని వస్తావు, అనవసరంగా మీ ఆవిడికి మాట్లాడటం రాదు అన్నట్టు నువ్వొచ్చి మాట్లాడతావు, ఇద్దరికిద్దరే రాక్షసుల్లా పడిపోతారు,
అసలు ఈ ఇంట్లో మీ ఇద్దరిదే డామినేషన్ అయిపోయింది. అసలు డామినేషన్ కాదు, మేము ఎవరు మాట్లాడటానికి లేదు, నోర్లు మెదపటానికి లేదు. ఏది మాట్లాడినా ఎవరో ఒకరికి ప్రతి ఒక్కరికి పేర్లు పెడుతూనే ఉంటావు. ఎవరి పేర్లతో వాళ్ళని పిలవడం రాదు, నీకు మర్యాద ఇవ్వడం అంతకంటే రాదు అని చెప్పి అంటుంది. అసలు ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతోందని ఇంత పెద్ద రప్చర్ చేస్తుంది ఈ పార్లర్ అమ్మ అంటూ, సరే మీనా పద వదిలేసాయి అని చెప్పని అంటాడు. వదిలేసాయిక ఏం చేస్తున్నారు ఇక్కడ? నేనేమన్నా పట్టుకుని వేళ్లాడుతున్నానా ఏంటి? ఆంటీ నేను చెప్తోంది ఇదే లాస్ట్. రేపు పొద్దున్నే నేను వెళ్ళిపోతున్నాను. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. మీ అబ్బాయితో ఉద్యోగం చేయించుకుంటారో కెనడా పంపించుకుంటారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం అని చెప్పని అంటూ ఇక రోహిణి పైకి వెళ్ళిపోయేసరికి ఇదేంటిది, ఇప్పుడు మలేషియా నుంచి 14 లక్షలు తీసుకొచ్చి వాడిని కెనడా పంపించమని చెప్దాం అనుకున్నాను, ఈలోపే వెళ్ళిపోతున్నానంటుందేంటి, ఎక్కడికి వెళ్ళిపోతుంది అని చెప్పని అనుకుంటూ మనోజ్ వచ్చిన తర్వాత కూర్చోపెట్టి, ఒరేయ్ రోహిణి ఇలా అంటుందిరా, ఇలా మీనాకి రోహిణికి గొడవ జరిగింది అని చెప్పి ప్రభావతి అంటూ ఉండేసరికి ఇక మనోజ్ వెళ్ళి రోహిణితోటి, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నావు? మనం సెటిల్ అవుతాం, నేను కెనడా వెళ్తాను, మా అమ్మే ఇల్లు తాకట్టు పెట్టి డబ్బిస్తుంది, నువ్వేం కంగారు పడకు అని చెప్పని అంటూ ఉంటాడు ఇక మనోజ్. అయితే ఇక అలా అంటూ ఉండేసరికి రోహిణి వెంటనే ఏమిస్తారు, ఏవి ఇవ్వరు, మళ్ళీ అటు తిప్పి ఇటు తిప్పి నన్ను వెళ్ళి మలేషియా నుంచి డబ్బు తెమ్మంటారు, అక్కడ నుంచి తీసుకురావడానికి మా నాన్నేమో జైల్లో కూర్చున్నాడు, ఇక అది అయ్యే పని కాదు, ఇది అయ్యే పని కాదు అని చెప్పని అంటే, మా అమ్మ నిన్ను అడగకుండా నేను చూసుకుంటాను కదా, నీకెందుకు బాధ, నువ్వెక్కడికి వెళ్ళిపోతానంటున్నావు అని చెప్పనంటే, ఏమో ఆ బాలు మీనా ఉన్న ఇంట్లో నాకు ఉండబుద్ధి కావట్లేదు, శృతి ఎలాగో వెళ్ళిపోయిందంటే శృతి ఆల్రెడీ రిటర్న్ వచ్చేస్తోందట, దారిలో ఉన్నారు అని చెప్పని అంటే, అదేంటి అని అంటే, బాలు వెళ్ళి తీసుకొచ్చేసాడు, కాకపోతే శృతికి చిన్న డబ్బింగ్ వర్క్ ఉందని చెప్పి స్టూడియో దగ్గరికి వెళ్ళింది, అది కంప్లీట్ చేసుకుని వచ్చేస్తుందట అని చెప్పని అంటే, శృతి వచ్చేస్తే ఇక ఇప్పుడు నేను వెళ్ళాలి అంటే ఈ ఇంట్లోంచి మీనా బాలుని కదపడం అస్సలు కుదరదు, కాబట్టి ఇక నేనే వెళ్ళాలి అని చెప్పి రోహిణి మళ్ళీ ప్లాన్ చేసి ఇక గబగబా ఉదయాన్నే బ్యాగ్ తీసుకుని కిందికి వచ్చేస్తుంది. చూడండి ఆంటీ, మీకు వాళ్ళు కావాలో నేను కావాలో తేల్చుకోండి, నేను ఉండాలి అంటే వాళ్ళిద్దరూ ఉండకూడదు అని చెప్పని అంటుంది. ఆ మాటలతో ఇక ఒక్కసారిగా ప్రభావతి, జేంటి మీనా ఇదంతా అంటే, రోహిణి దగ్గరకు వచ్చి చెంప చెళ్ళు అనిపిస్తుంది మీనా. జై, ఎంత ధైర్యం ఉంటే నన్ను కొడతావు అంటుంది రోహిణి. నిన్ను కొట్టడానికి ధైర్యం కావాలా? నిజాయితీ ఉంటే చాలు, నీకు అబద్ధాలు చెప్పే బ్రతుకు కాదు నాది, ఇంట్లో ఒకటి చెప్పి బయటకు వెళ్ళాక ఒకటి చేసే అలవాట్లు నాకు లేవు, అయినా నువ్వేంటి వెళ్ళిపోవాలనుకున్న దాన్ని వెళ్ళిపో, మధ్యలో మమ్మల్ని ఎందుకు కదుపుతున్నావు, మమ్మల్ని ఎందుకు దీంట్లోకి లాగుతున్నావు అని చెప్పని అంటుంది. నేను ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటాను, మీ వాళ్ళనే వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పని అంటుంది. అయితే పో అనగానే ప్రభావతి షాక్ అయిపోతుంది. ఎక్కడికి పొమ్మంటున్నావే, అదెక్కడికి పోతుంది, మీరే వెళ్ళండి బయటికి అని చెప్పని అంటుంది ప్రభావతి. మాకేమవసరం అత్తయ్య వెళ్ళడానికి, వెళ్ళాలనుకుంటే మీ కొడుకుని మీ కోడల్ని వెళ్ళమనండి, మేమిక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదు, చెప్పాంగా, ఒకవేళ కదలాల్సి వస్తే మామయ్య గారితోనే వెళ్తామని, వెళ్ళమంటారా చెప్పండి, మావయ్య గారు బట్టలు సర్దేస్తున్నాను, బయలుదేరదామా అంటుంది మీనా. షాక్ అయిపోతుంది ప్రభావతి. ఏంటిది, ది ఏక్కు మేకై కూర్చుంది, నోరు మూసుకుని లోపలికి వెళ్ళి మీనా. రోహిణి, నువ్వు కూడా సైలెంట్గా లోపలుండు, అనవసరంగా లేనిపోయిన గొడవలు తీసుకురాకండి, నువ్వెక్కడికి వెళ్లాల్సిన పనిలేదు, సైలెంట్గా ఉండు, ఇల్లు తాకట్టు పెట్టి మనోజ్ గడికి డబ్బిస్తాను, అప్పుడు ఒకేసారి కెనడా వెళ్ళిపోదురు గాని అని చెప్పారంటుంది. ఎస్, సాధించారు మొత్తానికి, నన్ను మళ్ళీ మలేషియా వెళ్ళి డబ్బులు తీసుకురమన్న మాట మాట్లాడదు అనుకుంటూ రోహిణి సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతుంది. తింటే ఒక దెబ్బ తిన్నాను కానీ అనుకున్నది సాధించానులే అనుకుంటుంది. మీనా వచ్చి, ఇప్పటికి బయటపడకుండా కాపాడుకోగలిగేవేమో, కానీ తొందరలోనే నీ బండారం మొత్తం బయట పెడతాను అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.